పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఒకవేళ కాస్ట్ కట్ డౌన్ చేయాలి అంటే గనక హ్మ్. ఎలా చేయొచ్చు ఒక బిజినెస్ ఓనర్? ఇది కొంచెం ట్విస్టెడ్ అండి. ఎలా అంటే ముందు తర్వాత కాస్ట్ కట్ చేయాలంటే ముందు చేతులు కాల్చుకోవాలి. ఓకే. ఓకే. సో, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఎప్పుడు కూడా ఎక్స్‌పెరిమెంట్ బడ్జెట్ అనేది మనం పెట్టుకోవాలి. హ్మ్. సో, మేబీ మనకి మంత్లీ బడ్జెట్ 30,000 ఉండొచ్చు. కానీ ముందు ఆ మంత్లీ బడ్జెట్ మొదలవ్వక ముందే మనం ఒక టెస్ట్ బడ్జెట్ పెట్టుకోవాలి. ఒక 30,000, 50,000 టెస్ట్ బడ్జెట్ పెట్టుకొని అగైన్ నేను ఒక రఫ్ నంబర్స్ చెప్తున్నాను. హ్మ్. బిజినెస్ టు బిజినెస్ మారుతది. 5,000 టెస్ట్ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐడియల్లీ ఇప్పుడు గూగుల్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఆల్గరిథమ్స్ ఎలా ఉన్నాయంటే పెయిడ్ యాడ్స్ అట్‌లీస్ట్ 14 డేస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఓకే. అంటే మెషిన్ లెర్నింగ్‌కి మనం యాడ్ చేసినప్పుడు ఫేస్‌బుక్ వాడు మన యాడ్ ఏంటి? ఆ యాడ్ ఏ ఆడియన్స్‌కి సూట్ అవుతుంది అని ఆ పర్టిక్యులర్ ఆల్గరిథం నేర్చుకోవడానికి మెటా వాడి ఆల్గరిథం కానీ, ఈవెన్ గూగుల్ యాడ్స్ వాడి ఆల్గరిథం కానీ, మనం యూ టాక్ టు ఎనీ గూగుల్ యాడ్స్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో మాట్లాడిన ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారు. మెషిన్ లెర్నింగ్‌కి మనకి 14 డేస్ ఆఫ్ టైం కావాలంటాడు. హ్మ్. సో, అసలు మీ బిజినెస్ ఏంటని అది అర్థం చేసుకొని రైట్ ఆడియన్స్‌కి తీసుకెళ్ళాలని దానికి అర్థం అవ్వాలంటేనే ఫస్ట్ ఆల్ 14 రోజులు పడుతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ మనం ఇందులో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి మనకి. ఓకే. మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ చేయాలా? లేకపోతే సెర్చ్ క్యాంపెయిన్ చేయాలా? లేకపోతే డిమాండ్ జెన్ క్యాంపెయిన్ అని ఉంటుంది. డిమాండ్ జెన్ క్యాంపెయిన్ చేయాలా? ఏ క్యాంపెయిన్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి? లేదా ఓన్లీ వీడియో యాడ్స్ క్యాంపెయిన్ చేస్తే బావుంటుందా? ఇన్ ఫీడ్ చూపిస్తే బాగా వస్తుందా రిజల్ట్? లేకపోతే ఇన్ స్ట్రీమ్ అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ యాడ్స్ వస్తాయి కదా! ఇన్ స్ట్రీమ్ చూపిస్తున్నప్పుడు మనకి రిజల్ట్స్ బా వస్తున్నాయా? సో, ఇవన్నీ కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయన్నమాట. ఇంక దానికి గట్టిగా చెప్పాలంటే కొంత దూలుండాలి. ఓకే. చేతులు కాల్చుకోవాలి. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేసిన తర్వాత మనకి బెటర్ పర్ఫార్మింగ్ యాడ్ ఏంటనేది, ఎలా చేస్తే, ఏ టార్గెటింగ్ చేస్తే బావుంది, ఏ డివైసెస్ ద్వారా బావుందనేది మనకు తెలుస్తుంటాయి. హ్మ్. సో, ముందు ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటేనే అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆప్టిమైజేషన్ ఖర్చు తగ్గించుకోవాలి. ఇన్ ఫీడ్‌లో చూపిస్తుంటే మనకు పెద్ద రిజల్ట్స్ ఏం రావట్లేదు. అది రిమూవ్ చేసేస్తాం. సో, ఇలా ఆప్టిమైజ్ చేసుకోవడం అంటాం మనం. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆప్టిమైజ్ అవుద్ది తప్ప డే 1 నుంచి ఆప్టిమైజ్ అవ్వదు. సో, ఓకే. ఖర్చు తగ్గించుకోవాలంటే ముందు చేతులు కాల్చుకోవాలి.